బాక్సాఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్లతో సెన్సేషన్ ను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం లాంగ్ రన్ లో సాలిడ్ రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా, ఓపెనింగ్ డే నుండే సినిమా ఎక్సలెంట్ కలెక్షన్లతో మిగిలిన సినిమాలను ఫుల్ గా డామినేట్ చేసి సంచలనం సృష్టించింది. సంక్రాంతికి రిలీజ్ కి ముందు 3 సినిమాల బిజినెస్ పరంగా చూసుకుంటే చిన్న సినిమాల అనిపించినా కూడా తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. బాక్సాఫీస్ దగ్గర మిగిలిన సినిమాలను ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా ఓ రేంజ్ లో ఊచకొత్తకొస్తూ 5 రోజుల టైం కి బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ కలెక్షన్లను దాటేయగా, భారీ బిజినెస్ ను సొంతం చేసుకుని భారీ రిలీజ్ ను దక్కించుకున్న ఏమాత్రం బిజినెస్ కు న్యాయం చేయలేకపోయినా కూడా ఉన్నంతలో 100 కోట్ల షేర్ మార్కును దాటేసి ఆల్మోస్ట్ 13 రోజుల్లో 197.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్ ఇప్పుడు 9 రోజుల్లోనే బ్రేక్ చేసేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాస్ రచ్చ చేసింది. ఓవరాల్ గా 9 రోజుల వ్యవధిలోనే అన్ని సినిమాలను డామినేట్ చేసేసి బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది సంక్రాంతికి గాను బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు, ఈ ఏడాదికి గాను ఇండియన్ మూవీస్ పరంగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలోనే చూసుకుంటే హైయెస్ట్ కలెక్షన్లతో మాస్ రచ్చ చేసింది. సినిమా సెకండ్ వీకెండ్ వరకు ఇదే ఊపును కొనసాగించగలిగితే లాంగ్ రన్ లో అవలీలగా 250 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో సినిమా ఈ ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయి ఎంతవరకు జోరు చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.